ఎందుకంటే అక్కడ వదిలిపెట్టినటువంటి పెచ్చటితనం మన్నాయికి వచ్చింది. ఈయనకి అసలు వద్దనుకుంటాడు మామూలుగా, పెచ్చట్లు రివర్స్ అయ్యే మనిషి, కానీ దాన్ని పొందింది అక్కడ వారసత్వం కంపల్సరీ పొందాల్సి వచ్చింది. ఆధ్యాత్మిక మీద నాకు వచ్చింది. ఏంది ఎవరన్నా విడిది కావాలని చెప్పంటే మా అబ్బాయికి వచ్చిన ఆలోచన దీన్ని కట్టాం. ఇది వారసత్వం ఇట్లా వస్తే గానీ అక్కడ మా తాత చేసిన పనులు వారసత్వం మాకు వచ్చేసినాయా క్లియర్గా. అటువంటిప్పుడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తేది మా తాత ఇంకో జన్మ ఎత్తలా? ఆయనలో ఉన్నటువంటి చైతన్యం కదా ఇది. మేము అనిపిస్తుంది ఆ చైతన్యం కాదా? మా బిడ్డలు అనిపించబోయేది ఇందులోంచి వచ్చింది కదా. చచ్చిపోయిన తల్లిదండ్రులు పిల్లకాయలు పుట్టరు, లివింగ్ లో ఉన్న వాళ్ళకి పిల్లకాయలు పుడతారు. ఆ లివింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? శివ దగ్గర నుంచి వస్తుంది. చైతన్యం ఆ చిత్తు సత్తు చిత్తు పదార్థం నుంచి వస్తుంది. ఇది మొత్తం ఆయనదే. ఆయన్నే దే కాదు, ఆయనే. ఆయన అంటే ఆడ మగ అనుకోవద్దు, అదొక తత్వం. ఆ తత్వం అంది అది దైవతత్వం, అదే పరమాత్మ. ఇట్లా అనుకున్నప్పుడు నీకు క్లియరెన్స్ అయిపోద్ది. పునర్జన్మ ఎత్తాల్సిన అవసరం లేదయ్యా. కావాలంటే తీసుకో, హాయిగా తీసుకోండి. ఆ సిద్ధాంతం నమ్మేవాళ్ళు హాయిగా తపస్సు చేసుకొని పొంది మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుకొని ఆ పాత ఆస్తులు అవి ఉంటాయి కదా, ఆస్తులు సంపాదించి బంగారం సంపాదించుంటారు చూసా, వాటిని పొందితే హాయిగానే ఉంటుంది. ఎవరు దాన్ని పొందడం కన్నా ఇంకేం కావాలి? కానీ దానికోసం ఇంకో జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం నేను బలుగుతున్నట్టు చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఒక జీవి వచ్చి ఉండాలిగా పరమాత్మ నుంచి, ఏది ఆ చైతన్యం నుంచి ఒక జీవి వచ్చి ఉండాలిగా. ఆ జీవి ఏ కర్మ పెట్టుకుని వచ్చిందంటావు? ఏ కర్మ చేసి ఆ జీవతత్వం తీసుకుంది? పరమాత్మే కర్మ చేసి ఉండాలా. ఆ కర్మ ఏంటంటే తెలుసా, దాని పేరు మూల తలపని మేము చెప్తాం. అంటే ఒక ఉద్దేశం పడింది, ఏది ఏదను బాగుంటుందని. ఆ ఉద్దేశమే గణపతి. పార్వతి నుంచి వచ్చిన ఉద్దేశమే గణపతి. అక్కడ ఆ గణపతి గణాలుగా అయిపోతుంది. అర్థమవుతుందా? తర్వాత పునర్జన్మలో కంపల్సరీ కాదని చెప్తున్న కారణం ఏంటంటే, ఇప్పుడు మనం చెడు కార్యాలు కొన్ని చేస్తుంటాం. ఎదుటి వాళ్ళకి ఉసురు కలిగేలాగా, వాళ్ళని నరకం చూపించేలాగా, ఆడి పోతే నాకెందుకు అన్నట్టుగా మనం కొన్ని చెడు కార్యాలు చేస్తుంటాం. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే విషయాలు చేస్తుంటాం. చేసేటప్పుడు మన పెద్దవాళ్ళు ఏమంటారు? చూస్తూ ఊరుకోరు. అరే మీరు ఇట్లాంటి పనులు చేయొద్దు, మీ పిల్లలకి తగలొచ్చు, అది ఉసిరే తగిలి వాళ్ళు అనుభవిస్తారా, జాగ్రత్త, వాళ్ళ కోసమన్నా కథ మంచి నేర్చుకోరా అంటారు. నువ్వు ఇంకో జన్మ తీసుకొని దాన్ని అనుభవించేటప్పుడు, నీ పాప కర్మలు నువ్వే అనుభవించేటప్పుడు అవి పాస్ వీళ్ళకెందుకు వస్తాయి? అవును, అది నిజమే. అదొకటి. తర్వాత వీళ్ళు ఆ యొక్క విషయాన్ని ఏది జాగ్రత్తగా ఉండే దానికోసం ఈ పునర్జన్మని పెట్టారు చూసావా, దాన్ని మనం తప్పడటానికి లేదు. వాళ్ళ ఉద్దేశం అది. ఎందువల్లంటే పిల్లకాయలు కనుక ఏదన్నా వద్దున పని చేస్తున్నారు అనుకో, చేస్తున్నప్పుడు అరే అక్కడ బూచి మరుగు ఆడ పోయిన పట్టుకుంటుంది, జాగ్రత్త ఏదో ఏదో భయం పెడతారు, భయపెట్టి ఆ పని చేయకుండా ఆపుతారు, కట్టడి చేయడానికి. అట్లానే మన పెద్దవాళ్ళు కూడా పునర్జన్మ జాగ్రత్తనైనా, నువ్వు మంచి పనులు చేస్తేనే ఇది, లాంటి అక్కడ పోయి ఇబ్బంది పడతావు, ఏం చేసినా నువ్వు తిరిగి మళ్ళీ ఏ యోనిలో పడతావో ఆ యొక్క బాధ ఎట్ట ఉంటుందో, ఆ కడుపులో ఉన్నప్పుడు ఆ పూసుకం ఎట్ట ఉంటుందో ఇవన్నీ చెప్తారు. ఆ దెబ్బకి భయపడిపోతారని, ఇది తప్పులు చేయకుండా ఉంటారని. వాళ్ళ ఉద్దేశం కూడా మనం తప్పు పడటానికి లేదు. కానీ ఉన్నది మాత్రం విషయం, నువ్వు పునర్జన్మ ఎత్తాలంటే కంపల్సరీగా అంబలాగా తపస్సు చేసే పొందాల్సింది తప్పితే ఆటోమేటిక్ మాత్రం కాదు.